హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇమ్యూనిటీ. జనరల్గా కోల్డ్ చూస్తూ ఉంటాం. కోల్డ్ తర్వాత చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం ఇమ్యూనిటీ. సో వీటి గురించి మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఇమ్యూనిటీ చాలా మందిలో చాలా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇమ్యూనిటీ గురించి. అసలు చాలా చిన్నపిల్లల్లో కూడా చూసుకున్న వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంది. ఎక్కువగా తరచుగా వాళ్ళకి డిసీజెస్ వస్తున్నాయని, లేకపోతే కోల్డ్ వస్తుందని అని అంటూ ఉంటారు. అసలు ఇమ్యూనిటీ అనేది ఎట్లా చేయాలంటారు? రోగ నిరోధక శక్తి అని అంటారు ఆయుర్వేదంలో. దీంట్లో 2 రకాలుగా ఉంటుంది. ఇది 3 లేయర్స్లో ఉంటుంది. 3 లేయర్స్ ఏమిటని చెప్తాను. ఒకటి ఫస్ట్‌ది మనకి శరీరాన్ని కాపాడేది స్కిన్, చెమట, మన కంట్లోంచి వచ్చే నీళ్లు, చెవులోంచి వచ్చే అన్నీ కాపాడుతుంటాయి. ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ఇమ్యూనిటీ. అది తగ్గినా కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్. సెకండ్ లైన్ ఆఫ్ ఇమ్యూనిటీ మామూలు జనరలైజ్డ్ ఇమ్యూనిటీ. అంటే వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉండడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఎలర్జీస్ ఉండడం కానీ, ఇలాంటివి ఉంటే కనుక ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. థర్డ్ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ జనరలైజ్డ్ ఇమ్యూనిటీ. ఓజో శక్తి తక్కువ, ఓజస్ అంటారు ఇమ్యూనిటీ. ఆ ఓజో శక్తి తక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఆఫ్టర్ కోవిడ్ చాలామంది ఈ క్వశ్చన్స్ వేస్తున్నారు, ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ ఇలాని. ఇమ్యూనిటీ అంటే అందరూ ఏమనుకుంటారు, అదేదో ఒక సబ్స్టెన్స్, అది తీసేసుకుంటే ఇమ్యూనిటీ వస్తుంది. అది కాదు. ఇమ్యూనిటీ అంటే ఓవరాల్ హెల్త్ బాగుంటే కనుక ఇమ్యూనిటీ. రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ అండ్ శుక్ర, ఈ లెవెల్స్ అన్ని రకాల టిష్యూలు ఎప్పుడైతే చాలా ఆరోగ్యకరంగా ఉంటాయో, అంటే బాగా న్యూట్రిషన్ ఎప్పుడైతే వస్తుందో, ఆ కంప్లీట్ సమగ్రంగా ఉండే ఆ హెల్త్నే ఇమ్యూనిటీ అంటారు. సో ఇమ్యూనిటీ మనం ఒక లైన్లో చెప్పడం కష్టం. అంటే కొంతమందికి మాటి మాటికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు చెప్పినట్టు. కొంతమందికి జలుబులు వస్తాయి, కొంతమందికి కడుపు నొప్పులు వస్తాయి, కొంతమందికి తలనొప్పులు వస్తాయి, కొంతమందికి ఎవ్రీ టైం వాళ్ళకి వీపు నొప్పులు, వెన్ను నొప్పి వస్తుంది, కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి జుట్టు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా రకరకాలుగా ఉంటుంది. వాళ్ళకి ఆ ప్రదేశంలో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్టు. అంటే ఇట్ ఈస్ ఏ ఇండివిజువలైజ్డ్ ఇమ్యూనిటీ, కూడా ఇండివిజువలైజ్డ్. అలానే ఒక చ్యవన్ప్రాష్ తీసుకోండి తగ్గిపోతుంది అలా ఉండదు. ఇప్పుడు కనుక వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం ఉందనుకోండి, స్కిన్ ప్రాబ్లం ఉంటే మనం చక్కగా వాళ్ళకి పాలు కరెక్ట్గా ఇచ్చి, వాళ్ళకి ఎలర్జీ లేకపోతే పాలు కరెక్ట్గా ఇస్తే ఆ స్కిన్ ప్రాబ్లంలో ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే ఇప్పుడు జలుబు, ఆస్తమా, లంగ్స్ ఉందనుకోండి అని అనుకుంటే చ్యవన్ప్రాష్. అలాగే మీకు ఎసిడిటీ మాటి మాటికి వచ్చి వాళ్ళకి శీతపిత్త అని, స్కిన్ మీద ఎలర్జీస్ రావడం అలాంటివి ఉంటుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ గుల్కంద్ కానీ ఇలాంటివన్నీ తీసుకోవడం. ఇలా ఒక ఇమ్యూనిటీకి ఒక పద్ధతి అలా ఉండదమ్మా. పర్టికులర్ మనిషికి వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూసి, మా ఆయుర్వేదంలో ఇప్పుడు మా గుణ ఆయుర్వేదంలో వచ్చినప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ మేము వాళ్ళ ప్రకృతిని క్యాలిక్యులేట్ చేస్తాం. అలా వాళ్ళకి వచ్చే రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయని క్యాలిక్యులేట్ చేస్తాం. వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన ప్రాబ్లమ్స్కి వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి వీక్ పోర్షన్ ఉందో చూసి ఆ వీక్ పోర్షన్ ట్రీట్ చేస్తాం. అదే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. మేము ఇక్కడ బల అంటాం, ప్రాకృతిక బలం. అంటే వాళ్ళ టైప్ ఆఫ్ బాడీ బట్టి వాళ్ళకి ఎక్కడ వీక్నెస్ ఉందో అక్కడ క్లియర్ చేస్తే ద ప్రాబబిలిటీ, అంటే ఒక రోగం వచ్చే ఛాన్స్ 80% తగ్గిపోతుంది. అలానే ఏవైతే వంశపారపర్యంగా వచ్చే రోగాలు ఉంటాయి, వాళ్ళకి ఆ పోర్షన్లో ఇమ్యూనిటీ లేదని అర్థం. ఇప్పుడు ఆస్తమా వస్తుంది, వాళ్ళకి లంగ్స్లో ఇమ్యూనిటీ లేనట్టు. స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్లో ఇమ్యూనిటీ లేనట్టు. సో పర్టికులర్ దానికి పర్టికులర్ ఇమ్యూనిటీ. వాళ్ళకి శరీరాన్ని ఒక క్లన్స్ చేసిన తర్వాత, డీటాక్సిఫై చేసిన తర్వాత, వాళ్ళ పర్టికులర్ మెడిసిన్తో కానీ పర్టికులర్ ట్రీట్మెంట్తో కానీ వీళ్ళు ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ. అలా ఇమ్యూనిటీని పెంచుకొని సాధనలు చాలా ఉన్నాయి. జనరలైజ్డ్ ఇమ్యూనిటీ అందరికీ 90% ఆఫ్ ది పీపుల్కి ఇమ్యూనిటీ పెరగాలి అంటే వాళ్ళ ఉసిరికాయ ఒకటి. మనకి ఉసిరికాయ సీజన్లో అయితే దొరుకుతుంది. దొరకనప్పుడు ఏం చేయాలి అంటే మన వాళ్ళు ముందరే చెప్పారు ఏంటి, స్టోర్ చేసుకోవాలి. ఉసిరికాయ పచ్చళ్ళలాగా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఉసిరికాయని స్టోర్ చేసుకుని ఇంకో పద్ధతే చ్యవన్ప్రాష్. సరే, చ్యవన్ప్రాష్ స్టోరీ వింటే మీరు విచిత్రంగా ఉంటుంది. చవన మహాముని అని ఒక ముని ఉండేవారు. ఆ ముని 100th ఇయర్లో ఆయన ఒక యజ్ఞం చేస్తే కానీ లోక కళ్యాణం అవుదని అందరూ చెప్తే కనుక ఆయన చేద్దాం అనుకుంటే ఆయనకి ఏం చెప్పారంటే, మీరు పిల్లలు లేకుండా ఉంటే కనుక మీరు ఇది చేయలేరని.
సో ఆయన అప్పుడు ఆ టైంలో పిల్లలు కనాలి అంటే అప్పుడు ఆయన మైండ్లో వచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో ఆయన ఫార్ములా చేసింది దాన్ని చవన్ప్రాష్ అంటారు. అది చిన్నపిల్లలు తినేదైతే అని మేము అనుకోం, పెద్దవాళ్ళు తినేది. బట్ ఇప్పుడు అందరికీ తింటున్నారు ఉసిరికాయ ఉందని. అప్పుడు అలా ఫార్ములేట్ చేశారు. ఇదొక్కటే కాదు, దెర్ ఈస్ చాలా రకాల రసాయనాలు ఉంటాయి, అంటే ఇమ్యూనిటీ బిల్డర్కి రసాయనం. ఇది ఆయుర్వేదంలో 1/8 పార్ట్, అంటే అష్టాంగాలు అంటారు. అంటే 8 భాగాలుగా డివైడ్ ఆయుర్వేదం చేస్తే ఒక పార్ట్ రసాయనం. ఇమ్యూనిటీ బిల్డింగ్ అండ్ డిజీజ్ రెసిస్టెన్స్ని కాపాడుకోవడం అనేది 1/8 పార్ట్ ఆఫ్ ఆయుర్వేద ఇస్ దట్. ఆయుర్వేదంలో చాలా బాగా ఉంటుంది. ఇవి చిన్న ఎపిసోడ్లో చేయడం కష్టం. మీరు ఏమైనా ప్రేక్షకులు అడిగితే కనుక వాళ్ళకి పర్టికులర్గా ఏదైనా కావస్తే కనుక మనం తప్పకుండా వాళ్ళకి అందజేద్దాం ఆ నాలెడ్జ్ని. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా వ్యూయర్స్, ఇమ్యూనిటీ పెంచుకోవటం కోసం డాక్టర్ గారు ఎలాంటి చిట్కాలు చెప్పారో మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.